హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే దొరికినట్టయితే మనం చంపేయబోతున్నాం. మీరు విన్నది కరెక్టే. ఎనిమిది కరెక్ట్గా 46 మంది ఉన్నారు. 46 కిల్లులు ఉన్నాయే, తగ్గేదేలే. ఎవడైనా ఎనిమిగాడు కిల్లు కొడతానన్నాడంటే ఆడు తలకే పగలు కొడేస్తా. ఈ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే. మనకు ఫ్లైట్లో కూర్చొని బోర్ కొడేస్తుంది. అందుకే మనం కిందకి దిగిపోయామన్నా. ఏ ప్లేస్లో దిగుదాం కామెంట్ చేసేయండి. సారీ అన్న, ఇది లైవ్ కదా, నీ సంగతి నేను మర్చిపోయాను. ఎవరేమనుకో. ఈ వీడియో నచ్చినట్లయితే డిస్లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే డిసబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో ఇంకా బాగా నచ్చినట్లయితే 18+ కామెంట్ చేసేయండి. ఈ వీడియో మాత్రం నచ్చకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది కూడా ఈ వీడియో నచ్చకపోతే మాత్రమే. ఎందుకనంటే ఈ వీడియో మీకు పక్కా నచ్చదని మ్యాటర్ నాకు తెలుసు అన్న. నాకు తెలుసు మీకు ఎందుకు నచ్చదో కూడా నాకు తెలుసు అన్న. ఎందుకనంటే ఈ వీడియో చేసింది నేను కాబట్టి. నేను చేసిన వీడియోలు అంటే మనందరికీ తెలుసు కాబట్టి ఎవరైతే ఈ వీడియోనైతే చూడకండి స్కిప్ చేసి వెళ్ళిపోండి అన్న. అరే మాట్లాడుతుంటే వచ్చి కొడుతున్నావు ఏంట్రా నువ్వు? నీ కొందర ఇప్పుడు పడ్డాడు. ఓకే, డబుల్ షాట్తో 4 బుల్లెట్లు కొడితే కానీ చావలేదు. ఆడచ్చు ఎంత కొట్టినా చావలేని పాము అన్నాడు. ఇంకేం పర్లే, మనం వెస్ట్ రిపేర్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే జంప్ అయిపోదాం. లూట్ కూడా ఏరేద్దాం. ఓకే, మీరు ఒక్కడ కూడా కనపట్లేదు అన్న. చిన్న రిక్వెస్ట్, నా వీడియోని ఎవరైతే చూడకండి మొత్తం అందరూ స్కిప్ చేసేయండి. కామెంట్లో కూడా ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టేయండి. నాకు ఇంట్రెస్ట్ కల్పించకండి అన్న, ప్లీజ్ అన్న. ఏదో రకంగా ఈ ఛానల్ని నేను మూసేసి ఇలా మీరే చేయాలి. కానంటే నేను చేసి ఈ వీడియోలు ఎవరికి నచ్చలేనప్పుడు ఇంకా ఎందుకు చేస్తున్నాను నాకు కూడా తెలియట్లే. మీరు తిడితే అయినా బుద్ధి వస్తుందేమో. ఒకసారి కామెంట్ చేసేయండి అన్న, మర్చిపోగానే. నాన్న పైన వస్తున్నాను ఫుల్ బాటిల్ వచ్చి నేను కొమ్ముతానికి మంచి లెదర్ బెల్ట్ కూడా పట్టుకొస్తాను. ఆగరా, ఇద్దరున్నారు. ఓకే, నేను కొట్టేద్దాం. 2 బుల్లెట్లు కొట్టినా చావట్లేదు ఏంట్రా నువ్వు? ఓకే, ఆడు పడ్డాడు. నా కొడుకు పడ్డాడన్నా. కోడిగాడు చికెన్ కర్రీలోకి అయితే వెళ్ళిపోయాడన్నా. మీరేం బాధపడకండి, మీరు ఆడి ఫ్యాన్స్ అనుకుంటా. సారీ మచ్చాస్, మీ అన్నను కొట్టినందుకు. అదే మన కోడి బాబాయ్ గారిని. ప్లీజ్ మచ్చాస్, కుదిరితే నా ఛానల్కి కూడా స్ట్రైక్ వేసేయండి బ్రో. ఎవరైనా ఏదో క్లిప్ అయినా పెట్టుకుని ఉంటాను ఎప్పుడోకప్పుడు. స్ట్రైక్ వేసేయండి అన్న, ప్లీజ్ అన్న. నా ఛానల్ లేపేయండి. అసలు ఉంచకండి నా ఛానల్ని, నాకే చిరాకు వస్తుంది. నా వీడియోలు చూస్తుంటే నాకే బీపీ వచ్చేస్తుంది అన్న. 16 ఇయర్స్కే బీపీ వచ్చేలా ఉందన్న నా వీడియోలు చూస్తుంటే నాకే. కోడిగా బీపీ మ్యాటర్ మాట్లాడుకుంటుండే పెద్ద బీపీ గడ్లో వచ్చావేంట్రా? ఓకే, ఈ కోడిగాడు కూడా అయిపోయాడు. నా వీడియోలు మాత్రం చూడకండి అన్న, ఇంకా నన్ను ఎంకరేజ్ చేయకండి. అందరూ డిసబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు కూడా చూడటం మానేయండి అన్న. నన్ను అయితే ఎంకరేజ్ అయితే చేయకండి, నాకు చిరాకు వస్తుంది. కోడిగా నువ్వు కూడా దూకుతావు. ఇది కోడిగాడు కాదనుకుంటా, ఎవడో పొప్పాసుగాడు. ఓకే, ఇంకెవడైనా ఉన్నట్టున్నాడు. కానీ మీరు మాత్రం నా వీడియోలు చూడకండి. నేను వదిలేయండి అంటే నువ్వేంటి నన్ను పట్టుకుని బయటికి గెంటేసావు? టైర్ కూడా నచ్చట్లేదు అన్న. చూడండి, ఎనిమిగాడికి నచ్చుతానేమో. బాబాయ్ వచ్చేస్తున్నాడు. పరిగెడేస్తావు ఏంట్రా రే? నన్ను నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావు. 8 ఒక గిల్లి చాలరా రే. ఆడైతే పరిగెట్టుకుని వెళ్ళాడన్నా. క్యారెక్టర్ వేసుకుని ఇక్కడే ఉన్నాడా? ఓకే అని అయితే కొట్టేద్దాం. డబుల్ షాట్లో బుల్లెట్లు ఉన్నాయి కానీ MP40లో బుల్లెట్లు కన్నా ఓకేదా? ఓకే, మనం డబుల్ షాట్తోనే కొట్టేసాం. ఏం పర్లే. యామో ఉంటుంది అనుకుంటే యామో కూడా లేదు. ఇంకెందుకు వచ్చినట్టు నాకు కిల్లు ఇచ్చి యామో కూడా పెట్టుకోకుండా ఎలా తయారయ్యావు 8 నువ్వు? అయితే అంత తేలిగ్గా అయితే వదలనన్నా. మున్నాబాయ్ దగ్గర దాకా వెళ్తా. కాదు అజ్జుబాయ్ దగ్గర దాకా వెళ్తాను చూడన్నా. ఓకే, ఇక్కడ ఏమో అయితే దొరికేసింది. ఇంకా మున్నాబాయ్కి అజ్జుబాయ్ దాకా వెళ్ళవలసిన అవసరం మనకైతే లేదు. వెళ్ళామంటే వాళ్ళిద్దరూ నాకు దుబ్బులు పెడతారు. తొక్కలో ఏమో కోసం 8 గడితో గొడవలు ఎట్టుకోవాల్సిన అవసరం మనకైతే లేదు. ఇంకా మనం అటు ఇటు తిరిగి ఇంకో 8 గడి మీద పడటమే లేటు. ఎవడో కనపట్లేదేంటి? ఎక్కడ తెచ్చారా మీరు? నువ్వు నన్ను చంపేద్దామని వచ్చేవారా రే? కోడినా కొడక, వెళ్ళి నువ్వు KFCలో కూర్చోకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావరా? నిన్ను మళ్ళీ అక్కడికే పంపని చూడరా. KFC తాతగారు అది మన కోడే, గుర్తుపెట్టుకోండి, నేనే పంపాను. ఓకే, ఇక్కడ నుంచి మెడికిట్లు వేసుకొని మనం జంప్ అయిపోదాం. కనీసం ఇక్కడ లూట్ కూడా లేదు. ఇంకెక్కడ ఉండే బిగుదాం. ఇక్కడ నుంచి మనం జంప్ అయిపోదాం. ఎక్కడెక్కడైనా కారు కానీ ఉందేమో చూద్దాం. ఓకే, ఉండకుండా ఇక్కడ ఒక డొక్కు కారు అయితే ఉందన్న. మనం ఇప్పుడు ఎక్కేసి అయితే ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం. ఎనిమిగాళ్ళు పారిపోండ్రే. నేను కారు వేసుకుని మరీ వస్తున్నాను మిమ్మల్ని పట్టుకోవడానికి. కింగ్ అంట, నేను కింగ్ని అయిపోయాను. ఇప్పుడు చూద్దాం 8 సంగతి. 6 కిల్లులు కొట్టాను. నాకు తెలియకుండా నన్ను ఇప్పుడు కొట్టాను రా బాబు. ఓకే, ఈయనైతే మనం అయితే కొట్టేద్దాం. ఇటు వెళ్ళిపోయాడు. అరే, చేతబడిగా చేశారా రా? ఎక్కడికి వెళ్ళిపోయావు రే? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏమైందన్నా? ఫ్యూజులు ఎగిరిపోని. ఇప్పుడు ఇంకో 8 గంటల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కనీసం ఎవడైనా కొట్టాడంటే అక్కడ లూట్ బాక్స్ కూడా లేదు. ఏమైనట్టు నాకైతే అర్థం కావట్లే.
ఓకే ఇక్కడైతే ఎనిమిగడైతే ఉన్నట్టున్నాడు, మనం మీదకి వెళ్ళిపోదాం. నా కారు పేలు చేశాడు. ఓకే మన దగ్గర ఇది ఉంది కదా, ఇది వేసుకుని అయితే వెళ్ళిపోదాం. అవతలేదు మనకి, మనం బైక్ క్యారెక్టర్ పెట్టుకోలేదు, మర్చిపోయాం. ఏం పర్లేదు, ఇప్పుడు మెడికిట్ తీసుకుందాం బ్యాక్ చేసుకుని. ఓకే మనం గమ్మునైతే మెడికిట్లు వేసుకుని వెస్ట్ రిపేర్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. వెస్ట్ రిపేర్ చేసుకోవడానికి మనకు అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే మన దగ్గర వెస్ట్ రిపేర్ కిట్లు లేవు కాబట్టి. నన్ను కొట్టినోడికి ఇప్పుడు ఉందన్నా నేనైతే మామూలుగా అయితే కొట్టను. ఓకే మనం గ్లోరీ పగలు కొట్టాం, అక్కడైతే మీకడైతే ఉన్నాడు, అని మీదకైతే మనం అయితే వెళ్ళిపోతాం. వెనకాల నుంచి ఎవడ కొట్టాడు, ఎవడరా నువ్వు నన్ను కొట్టేసి. ఓకే అన్న, సీ యూ ఆల్, బై బై, లవ్ యూ ఆల్.